So we are happy to meet again in this month to ఈ hear the నెలలో word of God. ఈ నెలలో మనం తిరిగి కలుసుకోవడం సంతోషంగా ఉంది. Yeah, God always wants us to remain in humility. దేవుడు మనల్ని దీనులుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నారు. Yeah, continuously we have to judge ourselves and repent so that we always grow spiritually. మనం ఎల్లప్పుడూ కూడా పశ్చాత్తాపడి మనం దీనత్వంలో ఉండాలి, ఎందుకంటే మనం ఆత్మీయంగా ఎదగడం కోసం. Yeah. Today I would like to share a PPT and we'll see the word of God. ఒక పీపీటీని ఇవాళ చూపిస్తాను, దానిలో నుంచి మనం దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. Are you able to see the PPT, brother? ఎస్ బ్రదర్. Yeah. Okay. Yeah. So the topic is rescuing others. ఇవాళ అంశం ఏంటంటే ఇతరుల్ని కాపాడటం. It is in the heart of God, mind of God, heart of Jesus, and in the mind of Jesus. ఈ ఈ కాపాడడం అనేది దేవుని హృదయంలో ఉంది, అలాగే ఆయన మనసులో ఉంది, అలాగే యేసుక్రీస్తు హృదయంలోను మనసులోను ఉన్న అంశంగా ఉంది. Otherwise, you and me would not have been saved or rescued. ఒకవేళ అలా లేనట్లయితే నీవు నేను మనం రక్షించబడి ఉండేవాళ్ళం కాదు. So, we read in Proverbs chapter 24 and 11. మనం సామెతల గ్రంథంలో చూస్తాం 24వ అధ్యాయం 11వ వచనం. Rescue others who are being led away to death and save those who go themselves to death. సామెతలు 24:11. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. It's a very important verse. ఇదెంతో ప్రాముఖ్యమైన విషయం. Yeah. Deliver those who are being taken away to death and those who are staggering to slaughter. Hold them back. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. The next verse, 12th verse says, if you say, see, we did not know this, does he not consider it who weighs the hearts? 12వ వచనం తర్వాత వచనం 12 చూస్తే, ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకొని ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా. Does he not know it who keeps your soul? నిన్ను కనిపెట్టువాడు దాన్ని ఎరుగును కదా. And will he not render to man according to his work? నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా. So this is an important part of our spiritual life. ఇది మన ఆత్మీయ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన విషయంగా ఉంది. We can't say, I don't know, Lord. ప్రభువా నాకు తెలియదు అని మనం చెప్పలేం తర్వాత. Because in the verse it says, God who knows the heart, he knows. కాబట్టి ఇక్కడ వాక్యంలో ఉంది 12వ వచనంలో, నిన్ను కనిపెట్టువాడు దాన్ని ఎరుగును కదా. So God knows the heart, whether we are able to do something or not. నువ్వు హృదయాలని శోధించే వాడిన దేవునికి మొత్తం తెలుస్తుంది. Yeah. So God rewards such people. That's what this verse says. ఈ వచనం ఏం చెప్తుంది అంటే, అలాంటి ప్రజల్ని దేవుడు బహుమానంతో అభినందిస్తాడు. When we read John chapter 10 and verse 10, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, we find that the devil comes to always steal, kill and destroy. అక్కడ అపవాది ఎప్పుడు కూడా మన దగ్గర నుంచి దొంగిలించడానికి, మనల్ని నాశనం చేయడానికి వస్తాడని చూపబడింది. But Jesus comes to rescue us from the death. కానీ యేసుక్రీస్తు మనల్ని మరణం నుంచి రక్షించడానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. He wants to give us life and life more abundant. ఆయన మనకి ఆ జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చారు. So we know how Adam and Eve, they sinned and they were cast out of the Garden of Eden. మనకి తెలుసు ఆదాము ఆవులు ఎలా అయితే పాపం చేసి ఈ ఏదెన్ తోట నుంచి ఎలా అయితే నెట్టివేయబడ్డారో మనకు తెలుసు. Eve was talking to the serpent. అక్కడ ఆ సర్పంతో అవ్వ మాట్లాడుతున్నప్పుడు She was having a discussion. అక్కడ సర్పంతో చర్చిస్తుంది ఆవిడ. What was Adam doing? ఆదాము ఏం చేస్తున్నాడు అప్పుడు? He did not bother about it. దాని గురించి ఆయన ఏం పట్టించుకోలేదు. Oh, let her talk something. ఆమె ఏదో మాట్లాడుకోనివ్వు అన్నాడు. A very casual attitude. ఎంతో తేలిగ్గా తీసుకునే స్వభావం అది. He could have pulled her. Hey, Eve, why are you talking to the serpent? You come back. ఆయన ఆ సర్పంతును ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు వెనక్కి వచ్చాయి అని చెప్పేసి ఆమె వెనక లాగొచ్చు. You should have told the serpent, if you have anything, you talk to me. I am the head of the home. అక్కడ ఆ సర్పంతో చెప్పుండొచ్చు, నువ్వు ఏమైనా మాట్లాడాలనుకుంటే నాతో మాట్లాడు, ఈ కుటుంబ యజమాని నేను అని చెప్పుండొచ్చు ఆదాము. Yeah, but he didn't do that. కానీ అతను అలా చేయలేదు. What was he doing? అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన?
He could have pulled her from the conversation, but he did not do that. అక్కడ ఆ మాటల్లో నుంచి ఆమెని వెనక్కి తీసుకురావచ్చు, కానీ ఆ పని చేయలేదు ఆయన. What's the result? దాని యొక్క పర్యవసానం ఏమైంది? It's a spiritual death. ఆత్మీయ మరణం జరిగింది. Both of them got the spiritual death. ఇద్దరు కూడా ఆత్మీయంగా మరణించారు. They were cut off from the communion with and fellowship with God. దేవునితో సహవాసం నుంచి వాళ్ళు పారద్రోలబడ్డారు. So the first sin was that Eve did not submit fully to her authority. మొదటి పాపం ఏంటంటే ఇక్కడ అవ్వ తనకి ఇవ్వబడిన అధికారానికి పూర్తిగా తను తాను లోబర్చుకోకపోవడం. She thought she can manage the discussion without the help of her husband. అయితే ఆమె ఏమనుకుందంటే తన భర్త ప్రమేయం లేకుండానే నేను ఆ చర్చలను కొనసాగించవచ్చు అనుకుంది. So my dear sisters, we have a lesson to learn from this. ప్రియ సహోదరులారా, మీకు ఇక్కడ మనకు ఒక పాఠం ఉంది, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది. Whenever some important discussion comes, you call your husband and you be with your husband. ఎక్కడైనా ముఖ్యమైనటువంటి చర్చ జరుగుతున్నప్పుడు నీ భర్తని పిలవండి, దానిలోకి నీ భర్తని ఇన్వాల్వ్ చేయండి. If your husband is not there, tell the other person, I will discuss with my husband and then come back to you. ఒకవేళ నీ భర్త అక్కడ అందుబాటులో లేకపోతే ఆ ఎదుటి వ్యక్తితో చెప్పండి, నా భర్త ఇక్కడ లేడు, మేము తర్వాత వచ్చి మాట్లాడతాము అని. Yeah, that's the way you recognize your authority. ఆ విధంగా నీ మీద ఉన్న అధికారాన్ని నువ్వు గుర్తిస్తున్నట్టు. But at the same time, the husband sees wife doing something which is to do with the devil. అదేవిధంగా ఒకవేళ భర్త గనక ఈ భార్య అపవాదితో ఏమైనా చేస్తున్నట్టుగా గమనిస్తే, or children are going into the godless world for a discussion, లేదంటే వాళ్ళ పిల్లలు ఈ భక్తిహీనత కలిగిన ఈ లోకంలోకి వెళ్తూ అట్లాంటి చర్చల్లో పాల్గొంటున్నట్టు చూస్తే, how are we dealing with that? Are we very casual? నువ్వు ఎలాగ తేలిగ్గా తీసుకుంటున్నావా ఆ విషయాన్ని? Yeah, it may be your wife, it may be నీ భార్య అవ్వచ్చు, నీ పిల్లలు అవ్వచ్చు, brother, సహోదరుడు అవ్వచ్చు, or your own sister, నీ సొంత సహోదరి అవ్వచ్చు, or parent, నీ తల్లిదండ్రులు అవ్వచ్చు, or friend, స్నేహితుడు అవ్వచ్చు, or a colleague. లేకపోతే నీ తోటి ఉద్యోగస్తులు అయి ఉండొచ్చు. If you can rescue them, you pull them. ఒకవేళ వాళ్ళని రక్షించగలిగినట్లయితే నువ్వు వాళ్ళని వెనక్కి లాగు. But what was Cain doing? ఇక్కడ కయ్యను ఏం చేస్తున్నాడు? He said, am I my brother's keeper? అతను అంటున్నాడు, నేను నా తమ్మునికి కావలి వాడినా అని. He is the elder brother who is supposed to protect younger brother Abel. అక్కడ తన తమ్ముడైన ఏబేల్ని అతను రక్షించవలసి ఉన్నాడు. అక్కడ కయ్యను పెద్దవాడైన ఉండి. It is a responsibility that comes with being a senior. ఒక పెద్దవాడుగా ఉన్నప్పుడు అతనికి వచ్చిన బాధ్యత అది. So all brothers who consider yourself as seniors, you have a big responsibility to protect the younger brothers. సహోదరులుగా ఉన్న వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని మీరు పెద్దలుగా అంచుకున్నట్లయితే మీకంటే చిన్నవారైన సహోదరుల్ని మీరు రక్షించవలసింది. Seniority is not to enjoy the pride or prestige. పెద్దతనం అనేది మనల్ని ఆ గౌరవాన్ని, ఆ గొప్పతనాన్ని మనం ఫీల్ అవడానికి, అనుభూతి చెందడానికి కాదు. It is a responsibility. అది ఒక బాధ్యత. When more people come, I am afraid, Lord, how are we going to handle these people? ఎక్కువ మంది కనుక వస్తే నేను భయపడతాను, ప్రభువా నేను వీళ్ళందరినీ ఎలా నేను మేనేజ్ చేయాలి అని. You have sent them to our church, Lord. I am responsible. What shall I do, Lord? నువ్వు వాళ్ళందరినీ ఈ సంఘానికి తీసుకొస్తున్నావు ప్రభువా, నేను వాళ్ళని నడిపించాలి, ఏ విధంగా నేను చేయగలను? How can I protect them? How can I rescue them? వాళ్ళని ఏ విధంగా రక్షించగలను, ఏ విధంగా సంరక్షించగలను? Some are falling into sin. అందులో కొంతమంది పాపంలో పడిపోతున్నారు. Yeah, if somebody rebels like the eldest, the prodigal son, somebody rebels and goes, then it is his responsibility. కొంతమంది పెద్ద కుమారుడిలాగా తిరుగుబాటు చేసి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ అది బాధ్యతగా ఉంది. But if somebody like a coin or like a silver coin, no, or a lamb, if it goes astray, then we are responsible. అయితే అందులో కొంతమంది మనం పోగొట్టుకున్న వెండి నాణ్యంలాగా ఉంటారు, అయితే వాళ్ళని వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. The lady lighted a candle and was sweeping and searching for the lost coin because the coin was lost because she mishandled it. అక్కడ ఆ స్త్రీ ఏం చేసింది అంటే ఆ దీపం వెలిగించి ఆ పోగొట్టుకున్న వెండి నాణాన్ని ఎంతోసేపు వెతికి సంపాదించింది. ఎందుకంటే అది తను తప్పు చేయడం వల్ల, తను పోగొట్టుకోవడం వల్ల అది పోయింది కాబట్టి. One sheep was lost. The shepherd goes after that, searching mountains and valleys and thorns and bushes. అక్కడ గొర్రె కాపరి కూడా ఒక చిన్న గొర్రె పిల్ల తప్పిపోయినప్పుడు ఆ కొండలు, కోనలు వీటన్ని వెతుకుతూ ఆ ముళ్ళలో నుంచి అతను కాపాడాడు దాన్ని. But when the prodigal son went away, father did not go after him. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయినప్పుడు తండ్రి ఆయన వెనకాల వెళ్ళలేదు. So we have to note the difference, who are like the prodigal son and who are like the lamb or sheep which goes astray.
అయితే ఎవరు తప్పిపోయిన కుమారుడిగా వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఏ తప్పిపోయిన గొర్రె పిల్లలాగా ఉన్నారు అనే దాన్ని మనం వివేచించాల్సి ఉంటుంది. And who are the people we are losing because we don't know how to handle them? We mishandle. ఎవరైనా మనం సరిగా నిర్వహించకపోయినట్లయితే, ఎవరైతే ఆ విధంగా తప్పిపోయారో వాళ్ళని మనం గుర్తించవలసి ఉంటుంది. Might be you are harsh on somebody and they get offended and leave the church. ఎవరి మీదైనా నువ్వు ఒకవేళ కఠినంగా ఉండటం వల్ల వాళ్ళు అభ్యంతరపడి సంఘాన్ని విడిచి వెళ్ళిపోయారేమో. You have not handled it. You have not asked for the wisdom of God. నువ్వు సరిగా దాన్ని నిర్వహించలేదు, ఎందుకంటే దేవుణ్ణి నువ్వు అక్కడ ఆ జ్ఞానం కోసం దేవుణ్ణి అడగలేదు. As a father, as a mother, it is possible that we mishandle our children and lose them. తల్లిగా తండ్రిగా ఇది కొన్ని సార్లు మనం వాళ్ళని సరిగా నిర్వహించకపోవడం వల్ల కూడా ఇది జరుగుతుంది. So if we are seniors, we'll have to ask God for grace and power. మనం పెద్దవారుగా ఉన్నప్పుడు మనం దేవుని యొక్క కృపని అలాగే ఆయన శక్తిని మనం అడగవలసిన వారమే ఉన్నాం. We have to ask God for the wisdom. దేవుని జ్ఞానాన్ని ఇమ్మని అడగాలి. Lord, I don't want to be too harsh on my children, Lord. అడగాలి, ప్రభువా నేను నా పిల్లల మీద మరింత కఠినంగా ఉండకుండా సహాయం చేయండి. At the same time, I don't want to be too liberal, Lord. అదే విధంగా నేను తేలిగ్గాను సులువుగా పోనిచ్చేవాడుగా నేను ఉండకూడదు. Give me wisdom to bring them up in the correct way, Lord. వాళ్ళని సరైన మార్గంలో పెంచడానికి నాకు తగిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. So Cain, who was supposed to protect his younger brother, killed him. అయితే ఇక్కడ కయ్యను తన తమ్ముణ్ణి సంరక్షించవలసిన వాడిగా ఉన్నవాడు అతన్ని చంపేశాడు తమ్ముణ్ణి. Because of jealousy. ఎందుకంటే అది అసూయ. He may come up and he may be equal to me or he may overtake me spiritually. అతను ఆత్మీయంగా నాకంటే ఎక్కువడైపోతాడేమో, నాకంటే పెద్దవాడైపోతాడేమో అని. So he took a stone and hit him. ఒక రాయి తీసుకుని ఆ రాయితో అతని తల పగలగొట్టాడు. In our fellowship, in our churches, మన సంఘంలో మన సంఘాల్లో might be God has given grace to some younger brother. మనకంటే చిన్నవారైన వారికి దేవుడు తన కృపని ఇస్తూ ఉండొచ్చు. When they speak, people are blessed. వారు మాట్లాడుతున్నప్పుడు ప్రజలు మనుషులు ఆశీర్వదించబడుతూ ఉండొచ్చు. Do we have the humility? Lord, let them come up. Lord, bless them. అయితే అక్కడ మనలో ఆ తగ్గింపు స్వభావం ఉందా? ప్రభువా వాళ్ళని ఎదిగేలాగా చేయాలి. Are we encouraging them? వాళ్ళని మనం ప్రోత్సాహపరుస్తున్నామా? There are some churches where they feel jealousy and they try to put them down. కొన్ని సంఘాల్లో అలాగా యవనస్తులు చిన్నవారు ఎదగనివ్వకుండా వాళ్ళని నొక్కివేస్తూ అణిచివేస్తూ ఉంటారు. Yeah, they don't allow them to share anything. వాళ్ళు ఆ కొత్త వాళ్ళని ఆ యవనస్తుల్ని ఏమి పంచుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వరు. And not only that, moreover, they take stones and hit them, not physical stones, but accusations. సో అంత మాత్రం కాకుండా వీళ్ళు వాళ్ళకి నేరారోపణ నిందలు అనే ఒక రాళ్ళను తీసుకుని వాళ్ళని కొడుతూ ఉంటారు. They spread false rumors about them. వాళ్ళ విషయంలో తప్పుడు మాటల్ని వాళ్ళు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. So God is asking them. God is asking Cain, where is your brother? కయ్యను అడుగుతున్నాడు దేవుడు, నీ సహోదరుడు ఎక్కడ ఉన్నాడు అని. You know what is his answer? ఆయన ఏం సమాధానం చెప్పాడు కయ్యను? Am I my brother's keeper? నేను నా సహోదరునికి కావలి వాడనా? Yeah. So what a answer it is. ఏం సమాధానం అది? What a question he is asking God. దేవుణ్ణి ఏం ప్రశ్న అడుగుతున్నాడో చూడండి. When God is asking us, what about that brother? What about that sister? Is this attitude comes to our mind? ఒక సహోదరుడి గురించి కానీ సహోదరి గురించి కానీ దేవుడు నిన్ను అడుగుతున్నప్పుడు నీ హృదయంలో నీ మనసులోకి వచ్చే వైఖరి ఇలా ఉందా? Lord, I don't know. ప్రభువా నాకు తెలియదు. They never came to me, consult me. వాళ్ళు ఎప్పుడు నా దగ్గరికి వచ్చి నన్ను సలహా అడగలేదు. They never told me anything. నాకేం చెప్పలేదు. Then how can I be a keeper for them? సో అలా నేను ఎప్పుడు ఎలా వాళ్ళకి సంరక్షకుడిగా ఉంటాను నేను? Yeah, that we read in Genesis chapter 4 and verse 9. ఇది మనం ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం. Cain refused to protect his brother. కయ్యను తన తమ్ముణ్ణి సంరక్షించడాన్ని వ్యతిరేకించాడు. But on the other hand, you try to see the life of Paul. అయితే ఇక్కడ మనం పౌలు యొక్క విషయాన్ని చూస్తే We read Philippians chapter 1 and verse 7. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూడొచ్చు. What is Paul's attitude? పౌలు యొక్క వైఖరి ఎలా ఉంది? These brothers were not his own blood-born brothers. ఈ సహోదరులు తన రక్త సంబంధికులు కాదు. Yeah. What he says? అతను ఏం చెప్తున్నాడో చూద్దాం. Yeah, I bear them in my heart. For it is only right for me to feel this way about you all because I have you in my heart. నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను, ఇందుచేత మిమ్మల్ని అందరినీ గూర్చి ఇలాగ భావించడం నాకు ధర్మమే. Yeah, heart is an important place. హృదయం ఎంతో ప్రాముఖ్యమైన స్థలం. We keep people who are very important in our heart.
ఎంతో ముఖ్యమైన మనుషుల్ని మన హృదయంలో ఉంచుకుంటాం. And who are very important for Paul? పౌలుకి ఎవరు ముఖ్యులుగా ఉన్నారు ఇక్కడ? The Philippians church brothers ఫిలిప్పీ సంఘ సహోదరులు, are generally the brothers of Christ, సాధారణంగా క్రీస్తు సహోదరులు, brothers in Christ. క్రైస్తులో ఉన్న సహోదరులు. They were in his heart. వాళ్ళు పౌలు హృదయంలో ఉన్నారు. When Aaron, the chief priest, was to go to the most holy place, అహరోను ప్రధాన యాజకుడిగా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు he has to wear a special dress. అతను ఒక ప్రత్యేకమైనటువంటి దుస్తులు ధరించాల్సి ఉంటుంది. And God has ordered him to have 12 stones should always hang on his chest. దేవుడు అతని చెస్ట్ మీద 12 రకాలైనటువంటి రత్నాలు పెట్టుకోవాల్సిందిగా దేవుడు చెప్పాడు అక్కడ. Each stone represents one tribe of people. ప్రతి రత్నం, ప్రతి రాయి ఒక్కొక్క ఆ జాతి వాళ్ళని సూచిస్తుంది. Yeah, 12 tribes of Israel were there. Each stone represents one tribe of Israel. 12 గోత్రాలు ఉన్నాయి. ఆ ప్రతి రాయి ఒక్కొక్క గోత్రాన్ని సూచిస్తూ ఉంది. Yeah, so that is a symbol that Aaron has to bear all the people in his heart. ఆ విధంగా అహరోను తన హృదయం మీద వాళ్ళందరినీ భరిస్తున్నాడు అనడానికి సూచనగా ఉంది. You see the different contrast between Cain and Paul. కయ్యూనికి పౌలుకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం Yeah, Cain గమనిస్తున్నారా? says, "Yeah, I'm not a keeper. I'm not keeping my brother. నేను నా సహోదరుడి కావలవాడిని కాదు అంటున్నాడు కయ్యూన్. I don't care about him." అతని గురించి నేను పట్టించుకోను అంటున్నాడు. Yeah, but Paul is telling, I am carrying in my heart. కానీ పౌలు ఏమంటున్నాడంటే వారిని నా హృదయంలో నేను భరిస్తున్నాను అంటున్నాడు. Who is our model? Who are we going to follow? ఎవరు మనకి ఇక్కడ ఉదాహరణగా ఉన్నారు, మాదిరిగా ఉన్నారు? ఎవరిని మనం అనుసరించాలి? Anybody who is listening to the message, God has given a few brothers at least around you. ఇక్కడ ఈ వర్తమానం వింటున్న వాళ్ళు ప్రతి ఒక్కరు మీ చుట్టూ కొంతమంది దేవుడు కొంతమంది సహోదరులు మీకు ఇచ్చి ఉంటారు. In your locality, in your church, మీరు నివసించే స్థలంలో, మీ సంఘంలో try to bear them in your heart. మీ హృదయంలో వారిని భరించండి. Lord, I pray for them. ప్రభువా, నేను వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. I pray for the children, Lord. ప్రభువా, ఆ బిడ్డల కోసం నేను ప్రార్థిస్తున్నాను. Somebody is sick, Lord, please heal them. అతను కొంతమంది అనారోగ్యంగా ఉన్నారు, వాళ్ళని బాగు చేయండి ప్రభువా. They are struggling financially, Lord, please help them. ఆర్థికంగా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని సరిచేయండి ప్రభువా. Yeah, that's the way to keep them in our heart. ఆ విధంగా మనం వారిని మన హృదయాల్లో ఉంచుకోవాల్సిన వాళ్ళంగా ఉన్నాం. So here we find another man of God, మరొక దైవజనుడిని మనం చూస్తున్నాం ఇక్కడ, Noah. నోవహు. So he built a huge ark to save the people from death. మనుషుల్ని తన మరణాన్ని నుంచి రక్షించడానికి ఒక పెద్ద ఓడని ఆయన నిర్మించాడు. He wanted to rescue them from the death. వాళ్ళందరినీ ఆ మరణం నుంచి రక్షించాలనుకున్నాడు ఆయన. So he was preaching the gospel for 120 years. ఆయన 120 సంవత్సరాలు అక్కడ తన చుట్టూ ఉన్న ప్రజలకి సువార్తను బోధించాడు. Can you imagine same message? Repent, repent, repent. Judgment is coming. Judgment is coming. 120 years he is preaching. తీర్పు తీర్చబడుతుంది, అలాగే మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని 120 సంవత్సరాలుగా ఒకే వాక్యాన్ని ఆయన సువార్తగా చెప్తా ఉన్నాడు. Did people listen? మనుషులు విన్నారా? They listened, but they did not obey. ప్రజలు విన్నారు, కానీ దానికి విధేయత చూపించలేదు. They would have got bored of this message. ఆ చెప్పినటువంటి ఆ వర్తమానానికి వాళ్ళు విని విని బోర్ ఫీల్ అయ్యారు. So people did not respond to or listen to him. ఆయన్ని వినడానికి వాళ్ళు ప్రతిస్పందించడాన్ని వాళ్ళు వ్యతిరేకించారు. Initially his sons also would have not listened to him. ఆ నోహు బిడ్డలు కూడా మొదట్లో ఆయన్ని వ్యతిరేకించి ఉండొచ్చు. But after seeing his father as a godly man, they had respect for his words. కానీ వాళ్ళ తండ్రి దైవజనుడిగా ఆయన చూస్తున్నప్పుడు ఆయన మీద ఉన్న గౌరవాన్ని బట్టి వాళ్ళు ఆయన విన్నారు. Yeah. See in the picture, Noah and his wife, first son and his wife, second son and his wife, third son and his wife, all are standing here. ఇక్కడ చిత్రంలో చూసినట్లయితే నోహు, ఆయన భార్య, అలాగే మొదటి కుమారుడు, ఆయన భార్య, రెండో కుమారుడు, ఆయన భార్య, ఇలా అందరూ ఉన్నారు. At least he saved his own family, rescued his own family. ఆయన కనీసం వాళ్ళ సొంత కుటుంబాన్ని అయినా రక్షించగలిగాడు ఆయన. But others he warned. అని మిగతా వారికి మాత్రం ఆయన హెచ్చరిక చేశాడు. What about our family? మరి మన కుటుంబం సంగతి ఏంటి? We read this in Genesis chapter 6 and verse 14. మనం ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం. And Hebrews 11:7 also we read. హెబ్రీ 11లో కూడా ఉంటుంది. Noah, he was able to save his family through faith. నోహు తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. He received a warning from God. దేవుని నుంచి హెచ్చరికను పొందుకున్నాడు. Are we taking the warning seriously? మనం కూడా అలాంటి హెచ్చరికల్ని మనం తీవ్రంగా తీసుకునే వాళ్ళంగా ఉన్నామా? And are we caring for our family, rescuing our family?
మన కుటుంబాన్ని బట్టి జాగ్రత్త కలిగి వాళ్ళని రక్షించుకునే వారంగా ఉన్నామా? Here we see another man of God, ఇక్కడ మరొక దైవజనుడిని చూస్తున్నాం, is Abraham. అబ్రహాము. Can you tell me what he is praying for? ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడో మీరు చెప్పగలరా? See, he is looking at heaven ఆయన ఆకాశం వైపు చూస్తున్నాడు, and he raised his hand ఆయన చేతులు పైకెత్తి and he was pleading God. దేవుని విజ్ఞాపన చేస్తున్నాడు. What was he praying? ఏం ప్రార్థన చేస్తున్నాడు? He's praying for Lot and his family. ఆయన లోతు, ఆయన కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ అబ్రహాం. Yeah. See, Lot and his wife and children, the king took them, kidnapped them. లోతుని, ఆయన కుటుంబాన్ని, పిల్లల్ని అక్కడ రాజు అక్కడ కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు. And some servant comes and tells Abraham what had happened. కొంతమంది దాసులు వచ్చి అబ్రహాంకి ఏం జరిగిందో చెప్పారు. Abraham did not say, "Oh, I am not responsible. He already left me and went to Sodom and Gomorrah." He did not say like that. అబ్రహాము అతని గురించి నాకు సంబంధం లేదు, అది నన్ను విడిచిపెట్టి ఎప్పుడో సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోయాడు అని ఎప్పుడు చెప్పలేదు ఆయన అబ్రహాం. Immediately he called all the servants and he went and fought the king and rescued Lot and his family. అబ్రహాం వెంటనే తన సేవకులను తీసుకుని వెళ్ళి అక్కడ రాజు యుద్ధం చేసి ఈ లోతుని, ఆయన కుటుంబాన్ని కాపాడి వెనక్కి తీసుకొచ్చాడు. And next time God wanted to destroy Sodom and Gomorrah. తర్వాత కాలంలో సొదొమ గొమొర్రాని ఆయన దేవుడు నాశనం చేద్దాం అనుకున్నప్పుడు At that time also he was pleading God, "Lord, will you destroy if there are 50 righteous people?" అప్పుడు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రభువా కేవలం 50 మంది ఉంటే దాన్ని నాశనం చేయకుండా ఉంటావా? If 40 people are there, will you destroy? 40 మంది ఉంటే నాశనం చేయకుండా ఉంటావా? Like that he went on pleading, interceding God. అలాగా దేవుని దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. So he did not go to Sodom to bring out Lot and his family. అంతేగాని సొదొమకి వెళ్ళి లోతుని, అతని కుటుంబాన్ని వెనక్కి తీసుకురావడానికి ఇతను వెళ్ళలేదు అబ్రహాం. So we should know when to go and redeem Lot and family and when we need to pray. మనం ఇది తెలుసుకుని ఉండాలి, ఎప్పుడు మనం వెళ్ళి విడిపించుకురావాలి, లేకపోతే ఎప్పుడు మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి అనే విషయం మనకు తెలిసి ఉండాలి. Yeah, that Holy Spirit will tell us. అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తాడు. He will give us the burden. అది ఆయన మనకు భారం పెడతాడు. So the ministry of intercession all can do. విజ్ఞాపన చేసే పరిచర్య మనలో ప్రతి ఒక్కరము చేయగలం. Yeah, so especially sisters, you can intercede for the church members, for your relatives and for the people around you. సహోదరులు ముఖ్యంగా మీరు మీ చుట్టుపక్కల ఉన్న వారికి, మీ సహోదరులకు, అలాగే సంఘంలో ఉన్న సహోదరుల విషయంలో విజ్ఞాపన చేయగలిగే వారుగా ఉండాలి. So it is called the ministry of intercession. ఇది పరిచర్య చేసే విజ్ఞాపన చేసే పరిచర్య. This is a ministry our Jesus is doing now in heaven. ఇప్పుడు యేసుక్రీస్తు పరలోకంలో దేవుని కుడిపార్శ్వం నుండి చేసే పని అదే. He intercedes for you and me. నీ కొరకు, నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. And for so many people he is interceding with the Father. ఎంతో మంది ప్రజల కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు This is the one ministry when you do, you are in fellowship with Jesus. ఈ పరిచర్య మీరు చేస్తున్నప్పుడు దాని అర్థం ఏంటంటే మీరు యేసు ప్రభువుతో సహవాసం కలిగి ఉన్నారు. Yeah. We find another man of God, Moses. మనం ఈ మరొక దైవజనుడిని చూస్తున్నాము, మోసెస్. Yeah, what is in the picture? What do you see here? ఈ చిత్రంలో మీరు ఏం చూస్తున్నారు? See, one Israelite is being beaten by an Egyptian. ఒక ఇశ్రాయేలీయుడు ఒక ఐగుప్తు అతని చేత కొట్టబడుతున్నప్పుడు Immediately Moses went and fought. He killed the Egyptian and rescued the Israelite. వెంటనే మోషే వెళ్ళి ఆ ఐగుప్తీయుడిని కొట్టి ఆ ఇశ్రాయేలీని రక్షించాడు. And the second time also he tries to do that. తర్వాత సారి కూడా అలానే ఆయన చేద్దాం అనుకున్నప్పుడు Now he says, "Are you trying to kill me like you have killed on the other day?" ఇశ్రాయేలీయుడు అంటున్నాడు, నువ్వు అతన్ని ఐగుప్తీయుని చంపినట్టే నన్ను కూడా చంపుదాం అనుకుంటున్నావా అని. Then Moses was afraid and he left the place and he went to his father-in-law's house. మోషే భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయి తన మామ ఇంటికి పారిపోయాడు. అప్పుడు Yeah, we read that in Exodus chapter 2 and verse 11. నిర్గమకాండం 2:11 చదువుతాం ఈ విషయాన్ని మనం. So Moses had a zeal, but he did not have the wisdom. అతను మోషేకి ఆసక్తి అయితే ఉంది, కానీ అక్కడ వివేచన లేదు అతనికి. He thought through his fleshly strength only he can rescue the people of Israel. తన శరీర సంబంధమైన బలాన్ని బట్టి వాళ్ళు ఆ ఇశ్రాయేలీని రక్షించొచ్చు అని అనుకున్నాడు. But that will not work. కానీ అది పని చేయలేదు. We need to have the wisdom of God, not fleshly zeal. మనం దేవుని దగ్గర నుంచి వచ్చే జ్ఞానాన్ని పొందుకోవాలి, అంతేగాని మన శరీర సంబంధమైనటువంటి ఆసక్తిని కాదు. But God saw that zeal. దేవుడు ఆ ఆసక్తిని అయితే చూశాడు. Like God saw the zeal in the life of Saul. మనం సౌలు జీవితంలో కూడా మనం ఆ ఆసక్తిని దేవుడు ఎలా అయితే గమనించాడో అదే విధంగా
Saul had great zeal. He was killing and persecuting the Christians. క్రైస్తవుల్ని అతను హింసిస్తున్నప్పుడు సౌలులో ఎంతో ఆసక్తిని దేవుడు చూశాడు. He thought he is serving God. అతను దేవుణ్ణి నేను పరిచయం చేస్తున్నాను అనుకున్నాడు. But God chose him and made him as an apostle. దేవుడు ఆ సౌలుని ఎంచుకొని అతని అపోస్తలుడిగా చేశాడు తర్వాత. So the same way God chose Moses and made him as a deliverer. అదే విధంగా మోషేని కూడా దేవుడు ఇక్కడ ఏర్పరచుకొని విమోచకుడిగా చేశాడు మోషేని. Yeah. So Saul became a Paul, a great apostle. సౌలు తర్వాత కాలంలో అపోస్తలుడైన పౌలుగా అయ్యాడు. We read that in Acts chapter 9. మనము అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో చూస్తాం అది. Yeah. Here we find a fine sister, ఇక్కడ ఒక మంచి సహోదరిని మనం చూస్తున్నాం, Esther. ఎస్తేర్. What was she doing? ఏం చేస్తుంది ఆవిడ? Yeah. The king wanted to kill all the Jewish people. యూదా ప్రజలందరినీ రాజు చంపాలనుకున్నప్పుడు It was not his decision, but Haman made the law and asked the king to sign. అయితే అది రాజు యొక్క ఉద్దేశం కాదు, కానీ హామాను అలాంటి ఒక చట్టాన్ని తయారు చేయించి యూదుల్ని చంపాలని ఆశించాడు. And Mordecai was telling Esther, మొర్దెకై ఎస్తేర్కి చెప్పాడు ఆ విషయాన్ని. if you remain silent at this time, deliverance will come from some other place, but you and your father's house will perish. ఈ సమయంలో నువ్వు ఏమి నిమ్మలంగా ఉన్నట్లయితే వేరే చోట నుంచి విమోచన వస్తుంది, కానీ నీవు నీ కుటుంబ సభ్యులు అందరూ నాశనం అయిపోతారని చెప్పాడు. So in order to save her people, Jewish people, Esther took a risk of her life. అయితే ఇక్కడ తన జాతి ప్రజల్ని రక్షించడం కోసం ఎస్తేరు అక్కడ ఒక రిస్క్ తీసుకుంది. And she made the king to change the law. తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజు ఆ చట్టాన్ని మార్చేలాగా చేసింది. We read that in Esther 4 and verse 14. ఇది ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో చదువుతాం. Otherwise the Jews should have been destroyed. అలా లేకుండా ఉంటే ఆ యూదా ప్రజలు చనిపోయి ఉండేవాళ్ళు. But God raised Esther, gave a position from where she could save her people. ఎస్తేర్ని ఆ విధంగా దేవుడు నిలబెట్టి ఆ స్థానంలో నిలబెట్టాడు. ఎక్కడి నుంచి అయితే ఆమె తన ప్రజల్ని రక్షించగలదో ఆ స్థానంలో దేవుడే పెట్టాడు. God has raised many of us in our society to a greater height. అదే విధంగా సమాజంలో దేవుడు మనలో చాలా మందిని ఆ స్థాయిలో నిలబెట్టి ఉండొచ్చు. We need to have the spirit of Esther. ఎస్తేరుకున్నటువంటి ఆత్మని నీవు కూడా కలిగి ఉండాలి. Yeah, she made her people to fast and pray. తన ప్రజల్ని ఆమె అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేసేలాగా ప్రోత్సహించింది. We read in Esther 4:16. అది ఎస్తేరు గ్రంథం 4:16లో చూస్తాము. So God has given an exaltation to Esther so that she can think of her people and rescued them. ఆ విధంగా ఎస్తేరుకి దేవుడు ఒక బుద్ధి కలిగించే బోధన ఇచ్చాడు, ఏ విధంగా అయితే తన ప్రజల్ని రక్షించగలడానికి. And we find a man after God's own heart. తర్వాత మనం ఒక దైవజనుడిని చూస్తున్నాము, దేవుని హృదయానుసారుడైన మనిషి అతను దావీదు. Yeah, he wanted to rescue the people of Israel from the threat of Goliath. ఇక్కడ గొలియాతు నుంచి భయపడుతున్న ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించాలి అని అనుకున్న వ్యక్తి ఇతను. So David saved his father's lamb by fighting against bear and lion. ఒక పెద్ద ఎలుగుబంటితోనూ అలాగే సింహంతోనూ పోరాడి తన తండ్రి యొక్క చిన్న గొర్రె పిల్లల్ని అతను రక్షించిన అనుభవం ఉంది ఇతనికి. So God is seeing, do you have a desire to rescue small lamb and sheep? దేవుడు ఆ చిన్న అంశాన్ని కూడా చూస్తూ ఉంటాడు. ఒక చిన్న గొర్రె పిల్లని నువ్వు రక్షించే స్వభావాన్ని కలిగి ఉన్నావా? And God made him as a king. దేవుడు అతన్ని రాజుగా చేశాడు. తర్వాత that one man made a difference in the entire kingdom of Israel. ఇశ్రాయేలు రాజ్యం అంతట్లో ఈ ఒక్క మనిషి ఎంతో వ్యత్యాసాన్ని తీసుకొచ్చాడు. There was rest and peace throughout the nation. అక్కడ రాజ్యం అంతట్లో కూడా అక్కడ నెమ్మది సమాధానం కలిగి ఉన్నది. But during Solomon's time it was not like that. తర్వాత సొలొమోను కాలంలో అలా లేదు. People were burdened with the tax. అక్కడ ప్రజలు ఆ పన్నులను చెల్లించడానికి ఎంతో భారం కలిగి ఉన్నారు. అప్పుడు there was no peace in the heart of the people. అక్కడ ప్రజల హృదయాల్లో సమాధానం లేకుండా ఉండింది. It is because Solomon did not seek God like his father David. ఎందుకంటే దావీదు వలె సొలొమోను తన దేవుణ్ణి వెతకలేదు. So David rescued a lamb from the lion and a bear that we read in 1 Samuel 17:34 and 35. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 34-35 వచనాల్లో మనం చూస్తాము, దావీదు గొర్రెపిల్లని ఒక సింహం నుంచి అలాగే పెద్ద ఎలుగుబంటి నుంచి రక్షిస్తాడు. Then later on he saved the people of Israel from Goliath. తర్వాత కాలంలో గొలియాతు నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని రక్షిస్తాడు. We read that in 1 Samuel 17:50. అది మొదటి సమూయేలు 17వ అధ్యాయం 50 వచనంలో చూస్తాం. And God thought he should be the king because he will protect the sheep, the Israel, from the enemies.
దేవుడు అప్పుడు ఈ దావీదు రాజై ఉండాలి, ఎందుకనంటే అతను తన ప్రజల్ని ఈ శత్రువుల నుంచి రక్షించగలడానికి సమర్థుడు అని దేవుడు తలంచాడు. Yeah. We also read in the early church, మనం తర్వాత కాలంలో ఆది సంఘం గురించి చదువుతాం. Peter was put in prison, పేతురు అక్కడ చెరసాల్లో బంధించబడినప్పుడు and the church was earnestly praying for his deliverance. సంఘం అంతా కూడా ఎంతో ఆసక్తి కలిగి అతని విడుదల కోసం ప్రార్థిస్తుంది. Acts 12:12, we read that Peter was miraculously delivered from the prison. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 12వ వచనంలో చదువుతాం మనం, ఎంతో ఆశ్చర్యకరంగా అక్కడ పేతురు విడిపించబడతాడు. And to save the people, Jewish people, Paul is saying, wish I myself become accursed. అక్కడ అయితే ఈ యూదా ప్రజలకి పౌలు ఏమని చెప్తున్నాడు అంటే, నాకు నేనుగా బంధించబడున్నాను అని చెప్తున్నాడు. Yeah, we read that in Romans chapter 9 and verse 5. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం మనం. Paul was having so much burden for his own people. Oh, my people Israel are not saved. పౌలుకి తన హృదయంలో ఎంతో భారం ఉంది, అయ్యో నా సొంత ప్రజలైనటువంటి యూదా ప్రజలు రక్షించబడలేదే అని. With a great burden he is praying. ఎంతో భారంతో అతను ప్రార్థిస్తూ ఉన్నాడు. And he writes Romans chapter 9 with much burden in his heart. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఎంతో భారంతో అధ్యాయం రాస్తున్నాడు అక్కడ. So what is our burden, my dear brothers? నా ప్రియ సహోదరి సహోదరులారా, మన భారం ఏమై ఉంది? Yeah, Jesus prayed for his people. దేవుడు యేసు ప్రభువు తన ప్రజల కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. First he prayed that he should be rescued from death. మొదటగా యేసు ప్రభువు చేసిన ప్రార్థన ఏంటంటే ఆ మరణం నుంచి రక్షించబడాలని ప్రార్థన చేశాడు ఆయన. With the tears and loud cries, he prayed to the Father that he will be rescued from the death, spiritual death. తను మా కన్నీటితోనూ మహా రోదనతోనూ ఆ ఆత్మీయ మరణం నుంచి తను రక్షించగలిగిన దేవునికి ప్రార్థన చేశాడు. He set as an example for you and me. ఆయన నీకు నాకు ఒక మాదిరిని ఉంచిపోయాడు. So whenever we are tempted, we have to pray, Lord, rescue me from the death. I don't want to have any spiritual death, Lord. మనం ఎప్పుడైనా శోధనకు గురైనప్పుడు మనం తండ్రికి ప్రార్థన చేయాలి, ప్రభువా నాకు సహాయం చేయి, ఆత్మీయ మరణాన్ని నుంచి నన్ను రక్షించు అని. Please deliver me, Lord. ప్రభువా నన్ను విడిపించు. Sometimes people go for fishing. కొన్నిసార్లు ఈ చేపలు పట్టడానికి వెళ్తారు. And they are going the boat. పడవలో వెళ్తూ ఉంటారు. Suddenly somebody is fell into the water and they are dying. ఎవరైనా పడవలో నుంచి నీళ్ళల్లో పడి చనిపోబోతున్నప్పుడు they want to go and save them. కొంతమంది వెళ్ళి రక్షించాలనుకున్నప్పుడు they die. వెళ్ళిన వాళ్ళు కూడా చనిపోతారు. Yeah, I am working in the university here. ఇక్కడ యూనివర్సిటీలో నేను పనిచేస్తున్నాను. And we have a Christian family. ఇక్కడ మాకు క్రైస్తవ కుటుంబం ఉంది. They went to their hometown for holidays. సెలవులకి వాళ్ళ సొంత ఊరు వెళ్ళారు వాళ్ళు. And they went to a place where water was there. వాళ్ళు వెళ్ళిన స్థలంలో ఎక్కువ నీళ్లు ఉన్నాయి. And the son was in the water and he got drowned. అక్కడ ఆ నీళ్ళలోకి వెళ్ళిన వాళ్ళ కుమారుడు మునిగిపోతూ ఉన్నాడు. So father immediately jumped in the water to save his son. అయితే ఇక్కడ తండ్రి ఏం చేశాడంటే వెంటనే వాళ్ళ కుమారుని రక్షించడానికి ఆ నీటిలోకి దూకేశాడు. Somehow he pushed him to the shore and saved him. ఏదో విధంగా ఆ కుమారుణ్ణి బయటికి తీసుకొచ్చి రక్షించాడు. But he got drowned and died. కాకపోతే అతను మునిగిపోయి చనిపోయాడు. The poor family, wife and son, they lost the husband and the son lost his father. ఎంతో పేద కుటుంబం వాళ్ళు అక్కడ కుమారుడు రక్షించబడ్డాడు, ఆ కుమారుని తండ్రిని కోల్పోయాడు. He was working with me as a professor. ఆయన నాతో పాటు ప్రొఫెసర్ గా నాతో పనిచేస్తూ ఉంటాడు ఆయన. So first we have to be very strong. అప్పుడు ముందు మనం చాలా బలవంతులుగా ఉండాలి. So we have to ask, Lord, protect me from the spiritual death. మనం దేవుడిని అడగాలి, ప్రభువా ఈ ఆత్మీయ మరణం నుంచి నన్ను రక్షించు అని. Help me to overcome temptation. ఈ శోధనని నేను జయించడానికి నాకు సహాయం చేయి ప్రభువా. Give me victory over sin, Lord. ఈ పాపం మీద నాకు జయాన్ని దయచేయండి తండ్రి. Victory over jealousy. అసూయ మీద జయం. Victory over pride. గర్వం మీద జయం. That I can manage everything and I am very good at it. నేను మంచివాడిని, నేను ఏదైనా చేయగలను అనే గర్వం. No, that thought should not come to us. ఆ ఆలోచనే మన మనసులోకి రాకూడదు. Yeah, we have to be very careful. We have to go to Jesus. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాల్సిన వాళ్ళంగా ఉన్నాం. Yeah, we have to ask God, Lord, protect me, make me strong. మనం దేవుని అడగాలి, ప్రభువా నన్ను రక్షించు, నన్ను బలవంతునిగా చేయి. If God has given you a responsibility in the church, you have to pray, Lord, make me strong. I don't want to fall into temptation, Lord. నీకు సంఘంలో ఏదైనా బాధ్యత ఇవ్వబడినప్పుడు ప్రార్థన చేయి, ప్రభువా నాకు సహాయం చేయి, నేను శోధనలో పడిపోకుండా నన్ను కాపాడు అని. Some of you who have lot of time with your mobile, you may be tempted to watch obscene pictures.
మీలో కొంతమందికి సమయం ఉన్నప్పుడు మీ ఫోన్ల ద్వారా మీరు శోధించబడతారు ఒక అశ్లీలమైన చిత్రాలు చూడడానికి. pornography. అశ్లీలమైన చిత్రాలు. When you are tempted or yielding to the temptation, మీరు శోధించబడుతున్నప్పుడు ఆ శోధనకి మీరు తలొగ్గుతున్నారా? if you are addict to to watching pornography, how can you rescue your people? మీ అశ్లీల చిత్రాలు చూడడానికి మీరు అలవాటు పడిపోతే మీరు మీ ప్రజల్ని ఎలా రక్షించగలరు? Yeah, we have to be very, very careful. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. There's some statistics taken in US. They say more than 55% of the pastors are addicted to pornography. ఇప్పుడు అమెరికా దేశంలో గణాంకాలను బట్టి 55% కంటే ఎక్కువ మంది పాస్టర్లు ఇలా ఈ అశ్లీల చిత్రాలు చూడడానికి అలవాటు పడిపోయారు అని చెప్తున్నాయి. I don't know about our country. మన దేశంలో నాకు తెలియదు ఎలా ఉన్నది At least పరిస్థితి అని. among ourselves, we have to be very, very, very careful. అయితే మనలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Our flesh is so weak. మన శరీరం ఎంతో బలహీనమైంది. Our flesh is very deceptive. మన శరీరం ఎంతో మోసకరమైంది. We have to be continuously watchful on what we look at. మనం దేన్ని చూస్తున్నాము అనే విషయంలో ఎప్పుడు కూడా జాగ్రత్త కలిగి ఉండాలి మనం. Yeah, in those days when computer came, they say garbage in, garbage out. అంతకుముందు కంప్యూటర్ వచ్చిన మొదట్లో ఈ చెత్త లోపలికి వచ్చి చెత్త బయటకు రావడం అనే దాని గురించి మాట్లాడుకునేవాళ్ళు. The same way, when you put garbage into your mind through your eyes, only from your life, you will face all kinds of evil temptations. అదే విధంగా ఎలా అయితే కంప్యూటర్ లో నుంచి చెత్త అంతా మన మనసులోకి కళ్ళ ద్వారా లోపలికి వెళ్తుందో అదే చెత్త మన హృదయంలో నుంచి బయటపడుతుంది. When you go out also, you will look with lust. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కూడా నీ కళ్ళు మోహం చూపునే చూస్తాయి. Yeah, there was one family. ఒక కుటుంబం ఉండింది. They were watching pornography. వారు అశ్లీల చిత్రాలు చూస్తూ ఉంటారు. What happened? ఏం జరిగింది? That sister has become a psychiatric patient. ఆ తర్వాత ఆ సహోదరి ఒక పిచ్చితనం వచ్చినట్లు అయిపోయింది. Because of the guilt she has developed. ఎందుకంటే తన హృదయంలో ఉన్నటువంటి అపరాధ భావాన్ని బట్టి. And some consequences of sin she's facing. ఈ పాపం యొక్క పరిణామాలు ఎంతో తీవ్రంగా ఉంటాయి. You know, whenever she sees somebody, she feels that they are looking at her with evil motives. సో ఆమె ఎవరినైనా చూసినప్పుడు తను ఏమని అనుకునేదంటే వాళ్ళు తనని ఒక తప్పుడు ఉద్దేశంతో చూస్తున్నారు అనే భ్రమలో ఉండేది. What a terrible life it is. అది ఎంత దారుణమైన జీవితం అది. My own son is looking at me like that. నా సొంత కుమారుడు నన్ను అలా చూస్తున్నాడు అని భ్రమించేది. Yeah, eyes have become very, very bad. ఆ కళ్ళు ఎంతో చెడ్డవిగా అయిపోయినాయి. Thought have become very, very bad. హృదయం ఎంతో చెడ్డదిగా అయిపోయింది. Unable to come out of that. దానిలో నుంచి బయటకు రాలేకపోయింది తను. It is like digging 300 feet deep and falling into that. ఇది ఎలాంటిదంటే 300 అడుగులు లోపలికి తవ్వుకుని దానిలో పడడంలా ఉంటుంది. But God is able to rescue. కాకపోతే దేవుడు ఆ పరిస్థితుల నుంచి కూడా మనల్ని రక్షించగలిగిన సమర్థుడు. There are certain consequences of sin which we have to face. కాకపోతే కొన్ని పాపం యొక్క పర్యవసానాలను మనం భరించాల్సి ఉంటుంది. Especially when the bad images are going into your mind for lifetime, you cannot remove that. కొన్ని చిత్రాలు, చెడ్డ చిత్రాలు మన కంట్లో నుంచి మనం చూస్తున్నప్పుడు వాటిని మన జీవిత కాలంలో అవి మన హృదయంలో నుంచి పోవు. Ask God, Lord, give me pure eyes, Lord. మనం దేవుని అడగాలి, ప్రభువా నాకు పవిత్రమైన కన్నులను దయచేయి ప్రభువా. Give me pure thoughts, Lord. నా పవిత్రమైన తలంపులను దయచేయండి తండ్రి. It is a continuous struggle. అది ఒక నిరంతరం జరిగే పోరాటంలా ఉండాలి. It is a battle. అది ఒక పోరాటం, యుద్ధం. It is a battle of faith. విశ్వాస పోరాటం అది. Yeah, that's why Paul is saying, I have fought a good fight of faith. పౌలు చెప్తున్నాడు, నేను ఒక మంచి పోరాటం పోరాడాను విశ్వాసంతో. So first Jesus prayed for himself to be rescued from the death. కాబట్టి యేసు ప్రభు ఇక్కడ ఆయన తన ఆత్మీయ మరణాన్ని నుంచి రక్షించబడడం కోసం ప్రార్థన చేసినట్టుగా చూస్తాం. And then he is praying for the disciples to be saved from the spiritual death. తర్వాత ఈ ఆత్మీయ మరణాన్ని నుంచి తన శిష్యులు పడిపోకుండా రక్షించబడడానికి ఆయన ప్రార్థన చేశాడు. That we read in John chapter 17 and verse 15. యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం ఆ విషయాన్ని. I'll just read that verse. ఆ వచనాన్ని చదువుతాను. I do not ask thee to take them out of this world, but to keep them from the evil one. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. Yeah, 17th verse. Lord, sanctify them in the truth. సత్యముందు వారిని ప్రతిష్ఠ చేయుము. Thy word is truth. నీ వాక్యమే సత్యము. Yeah. So we have to fill our mind with the word of God. మన హృదయాన్ని దేవుని వాక్యంతో మనం నింపుకోవాలి. Yeah, all the verses which you have heard, please store it in your mind. ఇప్పుడు మీరు విన్న వచనాలన్నింటినీ కూడా మీ హృదయంలో నింపుకోండి.
Yeah, when you read in the morning, let it stay in your mind. ఉదయం పూట మీరు దాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యం నీ మనసుని మార్చేదిగా ఉంటది. So we have to develop a personal devotion with Jesus Christ. మనం దేవునితో మనం వ్యక్తిగతంగా ఒక సంబంధాన్ని మనం నెలకొల్పుకోవాలి. Yeah, I am showing some of the names of the people where one person had the devotion and the other person did not have a devotion. ఇంకొంతమంది వ్యక్తుల పేర్లు చూపిస్తాను. అందులో ఒక వ్యక్తికి ఏమో భక్తి ఉంటుంది, వేరే వ్యక్తి భక్తి లేనివారుగా ఉన్నాడు. Abraham and Lot. అబ్రహాము మరియు లోతు. You know what happened to Lot? లోతుకి ఏమైందో మీకు తెలుసు కదా? Yeah, he was lost. అతను నాశనం అయిపోయాడు. He lost his wife. తన భార్యను పోగొట్టుకున్నాడు. And we see Elisha and Gehazi. ఎలీషా గెహాజీలను కూడా మనం చూడొచ్చు. Elisha was a servant of Elijah. ఏలియా యొక్క సేవకుడు ఎలీషా. And Elisha got the double portion of the power of Elijah. ఏలియాలో ఉన్న ఆత్మలో రెండంతల ఆత్మను పొందుకున్నాడు ఎలీషా. Gehazi could have got double portion of the power of Elisha. అయితే ఎలీషాలో ఉన్న ఆత్మకి రెండంతలు గెహాజీ పొందుకోవాల్సిన వాడుగా ఉన్నాడు. He got the leprosy of Naaman. కానీ ఆ నయమాను యొక్క కుష్టును మాత్రం పొందుకున్నాడు ఇతను. Because he went after money. ఎందుకంటే అతను డబ్బు వెనక పరిగెత్తాడు. So one person was protected, the other person lost himself. ఒక వ్యక్తి ఇక్కడ రక్షించబడ్డాడు, కానీ ఒక వ్యక్తి నాశనం అయిపోయాడు. Paul and Demas. ఇక్కడ పౌలు అలాగే దేమా. Both were apostles. ఇద్దరు అపోస్తలులే. But halfway Demas went in search of the world. అయితే ఇక్కడ దేమా లోకాన్ని అనుసరించి వెళ్ళిపోయాడు. Similarly, Simon was serving Philip. In the book of Acts we read. సీమోను ఫిలిప్ కి సేవకుడుగా ఉన్నాడు. Philip gave baptism to Simon. ఫిలిప్ సీమోనికి బాప్తిస్మ ఇచ్చాడు. But he wanted to gain the power by paying money. అయితే ఈ సీమోను డబ్బులు ఇచ్చి ఆ శక్తిని పొందుకోవాలని ఆశపడ్డాడు. Give me the power that when I lay my hands, people should get anointed. నేను ఎవరి మీద నా చేతి నుంచి ప్రార్థిస్తే వాళ్ళు అభిషేకం పొందేలాగా ఆ శక్తిని నాకు ఇవ్వండి అని అడిగాడు. So he thought with his money power he can buy God. నేను ధనం యొక్క శక్తితో నేను దేవుని కొనుక్కోవచ్చు అని అనుకున్నాడు సీమోన్. So he was lost and Philip was saved. ఆ విధంగా అతను తప్పిపోయిన వాడు ఉన్నాడు, కానీ ఫిలిప్ రక్షించబడ్డాడు. So in the same way we are all together. అదే విధంగా మనందరం కలిసి ఉన్నాము. Maybe we are all in one fellowship, one church, one area. మనందరం ఒకే స్థలంలో ఉన్నాము, ఒకే సంఘంలో ఉన్నాము, ఒకే సహవాసంలో ఉన్నాము. Are we going to be like Abraham, Elisha, Paul and Philip, or are we going to be like Lot, Gehazi, Demas and Simon? సో మనం అబ్రహాము, ఎలీషా, పౌలు, ఫిలిప్ లాగా ఉన్నామా, లేకపోతే లోతు, గెహాజీ, దేమా మరియు సీమోన్ లాగా ఉన్నామా? They are not ordinary people. They were with the powerful men of God. వాళ్ళేమి సామాన్యమైన ప్రజలు కాదు, దేవునితో ఉన్న శక్తివంతులు వాళ్ళు. Yeah, but they lost their lives. కానీ వాళ్ళ జీవితాలను వాళ్ళు పోగొట్టుకున్నారు. Let this be a warning to us. ఇది మనకి హెచ్చరికగా ఉండాలి. So first let us rescue ourselves. మొదటగా మనల్ని మనం రక్షించుకుందాం. For that we need to humble ourselves and pray to God. దానికోసం మనం తగ్గించుకుని దేవుని అడగాల్సింది. Then we pray for those whom God has given to us. ఆ తర్వాత దేవుడు మనకి ఎవరినైతే ఇచ్చాడో వారి కోసం మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. Our life partner and our children. మన జీవిత భాగస్వామి, మన పిల్లలు. When you pray for them, God will increase your circle. మొదట వారి కోసం brothers and sisters. మొదట వారి కోసం మనం ప్రార్థించినప్పుడు తర్వాత దేవుడు మరికొంతమందిని మనకు జతపరుస్తారు, మన సంఘంలో సహోదరులు. So this is the word I wanted to share. This is the burden. ఇది ఈ వాక్యాన్ని నేను మీతో పంచుకోవాలనుకున్నాను. ఇది నా భారం. And we started with Proverbs. మనం సామెతలతో మొదలు పెట్టాము. 24, 11 and 12. 24, 11, 12 వచనాలు. And we have seen many men of God. మనం ఎంతో మంది దైవజనులను చూసాము. We started with the good examples and bad examples. మనం మంచి ఉదాహరణలు అలాగే చెడ్డ మాదిరిలను కూడా చూసాం. Adam, Cain, bad examples. ఆదాము, కయ్యను చెడ్డ మాదిరిలుగా ఉన్నారు. And we see Moses, David, good examples. మోషే, దావీదు మంచి మాదిరిలుగా ఉన్నారు మనకి. ఎస్తేరు. Paul. పౌలు. They were all good examples. వాళ్ళందరూ మంచి మాదిరిగా ఉన్నారు మనకి. Let us be challenged to follow these good examples. సో ఈ మంచి మాదిరిని మనం అనుసరించడానికి సవాల్ చేయబడదాం. So let us commit ourselves to God and our lives. అలాగే మన జీవితాలని మనల్ని దేవునికి సమర్పించుకుందాం. Shall we pray? ప్రార్థన చేద్దాం. Our dear Heavenly Father, we thank you and praise you for this time. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. Thank you, Lord, for the Zoom fellowship. There we can come together and hear your word, Lord.
ఈ జూమ్ సహవాసం కోసం ప్రభా మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. మీ వాక్యాన్ని వినడానికి మేము ఇక్కడ కూడుకున్నాం. We believe, Lord, that you have spoken to our hearts. ప్రభా మీరు మా హృదయాలతో మాట్లాడున్నారని మేము విశ్వసిస్తున్నాం. Help us, Lord, to be like Noah, Moses, Abraham in rescuing people, Lord. ప్రభా అలాగే నోవహు, అబ్రహాము ఆయన ఇలాగ వీళ్ళలాగా మేము ఇతరులను రక్షించే వారంగా ఉంటానికి మాకు సహాయం చేయండి. Give us a burden for our people, Lord. మా ప్రజల కోసం మా హృదయాల్లో భారాన్ని దయచేయండి ప్రభా. Anoint us, Lord. మమ్మల్ని అభిషేకించండి ప్రభా. Give us, Lord, a spirit of intercession, విజ్ఞాపన చేసే హృదయాన్ని మాకు దయచేయి ప్రభా. a spirit of prayer. ప్రార్థన చేసే హృదయాన్ని దయచేయండి. And we know, Lord, that you will change things, so Father. ప్రభా మీరు ఈ విషయాలన్నింటినీ మార్చగలరని మేము ఆశిస్తున్నాం తండ్రి. Especially we pray for our own children and our own wives and husbands, Lord. మా సొంత భార్య భర్తలు కోసం మా బిడ్డల కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. If there is any family here where people are not saved, we pray for their salvation. కానీ ఇక్కడ ఎవరైనా రక్షించబడనే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ రక్షణ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. Pray for the young children, young people, Lord, to be brought to God. యవనస్తులైన బిడ్డల కోసం మేము ప్రార్థిస్తున్నాం. వాళ్ళు దేవుని దగ్గరికి రావాలనే మేము మిమ్మల్ని అడుగుతున్నాం. Deliver them, Lord, from the clutches of the devil. ఇక్కడ అపవాది యొక్క చేతులు కబంధ హస్తాల నుంచి వాళ్ళని విడిపించండి తండ్రి. Deliver them, Lord, from the power of darkness. అంధకార శక్తుల నుంచి వాళ్ళని విడిపించండి ప్రభువా. Them come to light, Lord. వాళ్ళు వెలుగులోనికి రావాలి తండ్రి. We deliver them, Lord, those who are deceived. ఎవరైతే మోసంలో ఉన్నారో వాళ్ళని విడిపించండి తండ్రి. And bring them back to your fold, Lord. ప్రభువా వాళ్ళని నీ పట్టులోనికి వాళ్ళని తీసుకొనండి You ప్రభువా. are our shepherd, Lord. మీరు మా కాపరిగా ఉండండి. Lead us and guide us, Lord. మమ్మల్ని నడిపించండి తండ్రి. Thank you for all the brothers and sisters who have joined in this Zoom. ఇక్కడ జూమ్ లోకి వచ్చినటువంటి సహోదరులందరినీ బట్టి నీకు వందనాలు. Bless them, strengthen them. వాళ్ళని బలపరచండి, వాళ్ళని ఆశీర్వదించండి తండ్రి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. Thank you, brothers. Thank you. God bless you. థ్యాంక్ యూ బ్రదర్స్.